డైరెక్టర్ జనరల్ ఎన్ఐసి న్యూఢిల్లీ నుంచి. రైట్, ముందుగా శ్రీ 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 శ్రీకాంతేంద్ర స్వామి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మరొకసారి మీకు నమస్కారం. చెప్పండి గురుగారు, అంటే ఈ దేవాలయాలు అంటే వేదాలు వీటికి ఆనవాళ్ళు ఏంటి అంటే కూడా మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి అంటే దేవాలయాల గురించి మాట్లాడుకుంటాం. అలాంటి దేవాలయాలు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి చెప్తుంది ఏంటి? సనాతన ధర్మం విషయంలో దేవాలయాల ప్రాముఖ్యత గురించి మీరు ఏం చెప్తారు? మనము ముఖ్యంగా ప్రైమ్ 9 న్యూస్ ద్వారా ఈరోజు చాలా ప్రధాన అంశం సనాతన హైందవ ధర్మానికి మూలమైనటువంటి దేవాలయాల యొక్క ప్రాధాన్యత, సమాజంలో దేవాలయాల యొక్క శిల్ప నిర్మాణాలు, శిల్పకర్తలు, శిల్పాచార్యులు వాళ్ళ యొక్క విషయాన్ని ఈరోజు మంచి విషయాన్ని మీరు సమాజంలో ప్రచారం చేయటం కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చినందుకు ముందుగా ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన సనాతన ధర్మం అనేటటువంటిది దేని మీద నిలబడింది అంటే కేవలం శిల్పం అనేటటువంటి అంశం మీద ఉందండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేదంలో పరమాత్మను నిరాకార పరబ్రహ్మగా గుర్తించినప్పటికీ ఆ నిరాకార పరబ్రహ్మను మనము చూపించాలి అంటే కష్టం. కాబట్టి సమస్త ప్రజావళి అంతా కూడా అంత జ్ఞానము ఉండకపోవచ్చు. అంటే వైదిక పరంపర సంబంధించినటువంటి జ్ఞానము ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కొంతమందికి కలగవచ్చు. ఆ స్థితిలో మన వాళ్ళు అంటే పూర్వ శిల్పర్షులు ఎవరైతే ఉన్నారో వైశ్వకర్మణ సంబంధించినటువంటి శిల్పర్షులు వాళ్ళంతా కూడా వీళ్ళు భగవంతుణ్ణి సమస్త ప్రజావళికి పరిచయం చేయాలి, చూయించాలి అనేటటువంటి ఉద్దేశంతో అధర్వణ వేదానికి ఉపవేదమైనటువంటి స్థాపత్య వేదం అనేటటువంటిది ఒక వేదం ఉన్నది. దాన్ని శిల్ప వేదము అంటారు. దాంట్లో వీళ్ళు భగవంతుని చూయించేటటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ముఖ్యంగా భగవంతుని చూపించాలంటే భగవంతుడు అనేటటువంటి ఒక సింబల్ని మనం తీసుకొని దాన్ని ఒక ఐకాన్గా అంటే గుర్తుగా తీసుకొని లింగాకారం కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, వివిధ దేవతా రూపాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వాస్తు పురుష ఆకృతిని అనుసరించి వీళ్ళు ఈ దేవాలయాల్ని నిర్మించటం మొదలు పెట్టారు. అంటే ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి, ఎక్కడ భగవంతుడు ఉంటాడని విభాగాలన్నీ కూడా వాళ్ళు స్వయంగా తపస్సు చేసి వాళ్ళు దర్శించి ఆ భగవంతుణ్ణి ఈ విధంగా మనము దర్శించాలి అనేటటువంటి విషయాన్ని అంతా కూడా స్థాపత్య వేదంలో క్రోడీకరింపజేసి ఒక శిల్ప శాస్త్రము అనేటటువంటిది క్రియేట్ చేసినారనమాట. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు భగవంతుణ్ణి మనం ఈ విధంగా దర్శించాలి అనేటటువంటి పద్ధతిని శిల్పశాస్త్రానుసారంగా దేవాలయాల రూపంలో మనకు సమాజంలో ప్రవేశపెట్టినారు. అప్పటి నుంచి కూడా అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం యుగాల ప్రమాణం అంతా కూడా ఇప్పటికే కలియుగం 5000 చిల్లర నడుస్తా ఉంది. అంతకుముందు ద్వాపర యుగం, అంతకుముందు కృత త్రేత యుగాలన్నీ కూడా నడిచినాయి. అప్పటి కాలం నుంచి అవన్నీ కూడా 17 లక్షలు, దాదాపు 20 లక్షలు, 8 లక్షలు ఇట్లా చిల్లర అంతా నడుస్తూ ఉంది. అన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా ఈ వైదిక సంపన్నమైనటువంటి దేవాలయాలన్నిటిని కూడా నిర్మాణం చేసి సమస్త ప్రజావళికి భగవంతుడు ఈ విధంగా ఉన్నాడని తెలియజేసినటువంటి వాళ్ళు శిల్పర్షులు, వైశ్వకర్మణ బ్రాహ్మణ గొప్ప శిల్పర్షులు. వీళ్ళు తపస్సు చేసి భగవంతుడు ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి భారతదేశ సనాతన హైందవ ధర్మాన్ని చరిత్రకు మూల పురుషులుగా నిలిచినారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశం తీసుకున్నా కూడా మీరు చూడండి, దాంట్లో ఏదో ఒక శివలింగం కానీ, విష్ణు సంబంధ విగ్రహాలు దేవాలయాలు కానీ, శ్రీచక్ర సంబంధమైనటువంటి ఆకారాలు కానీ మనం చూస్తూ ఉంటాం. వాట్సాప్ వీటిల్లో అంతా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆ కాలంలో వాళ్ళంతా నిర్మాణాలు చేసి ఉంచినారు. నిస్వార్థంగా సేవ చేసినటువంటి గొప్ప శిల్ప బ్రాహ్మణులు ఈ రోజున కనుమరుగైపోయారు. వాళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది, చింతించాల్సినటువంటి విషయం. వాళ్ళంతా కూడా ఆ కాలంలో చెమటోర్చి వాళ్ళ తపస్సు అంతా కూడా క్రోడీకరింపచేసి చేసినటువంటి గొప్ప శిల్ప సంపదనే ఈ రోజు మన చరిత్రకంతా మూలంగా నిలుస్తుంది. ఈ రోజున మనం ఏ హిస్టరీ తీసుకోవాలన్నా హరప్పా కావచ్చు, మొహంజదారో కావచ్చు, ఇంకా ఏవైనా తీసుకోండి,
ఇతర దేశాలు ఇండోనేషియా, మలేషియా, కెనడా కావచ్చు, ఇంకేదైనా మయన్మార్ కావచ్చు, మీరు ఈజిప్ట్ కావచ్చు, పురాతన నిర్మాణాలన్నీ కూడా ఈ శిల్పశాస్త్రజ్ఞులు, శిల్పాచారులు వీళ్ళు నిర్మాణం చేస్తేనే ఈ రోజున మనకు ఈ వస్తువు ఇన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా వస్తుంది. ఈ వస్తువు ఇన్ని వేల రేడియేషన్, దానికి ఉండేటటువంటి కార్బన్ పరీక్ష చేసి వీళ్ళు శాస్త్రవేత్తలు ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ వస్తువు, ఈ కుండ పెంకులు కావచ్చు, ఈ శిల్పాలు కావచ్చు, అయితే స్వామి మీరు చెప్తున్నట్లే అంటే మన యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, వాటి మీద ఉన్నటువంటి బొమ్మల్ని చూసి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న ఏంటంటే, భారతీయ వేద వాంగ్మయంలో పూర్వం యజ్ఞ యాగాలకే ప్రాధాన్యత ఉండేది, ఆ తర్వాత దేవాలయాల వ్యవస్థ ఏర్పడింది అంటారు కదా. మరి దేవాలయాల వల్ల ప్రజలకు కలిగినటువంటి జనానికి కలిగినటువంటి సౌలభ్యం ఏంటి స్వామి? విషయం ఏంటంటే, పూర్వకాలంలో ఇప్పటిలాగా మీడియా వ్యవస్థ అంతా కూడా లేదండి. ఆ కాలంలో వాళ్ళు ఎక్కడైనా ఒక దేవాలయం అనేటటువంటి వేదిక చేసుకొని వాళ్ళు అక్కడ భగవద్ ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వహించేవాళ్ళు. ఇప్పుడంటే మనము ఎక్కడో చేస్తే మనం ఇక్కడ టీవీ మాధ్యమాల్లో మనం అంతా చూస్తా ఉన్నాం. కానీ ఆ కాలంలో అలా లేదు. ఎక్కడికక్కడ వాళ్ళు చూసే విధంగా చేయాలి కాబట్టి ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో కూడా దేవాలయం అనేటువంటిది ఉండాలి. అక్కడ భగవంతుని ఆరాధన చేయించాలి, అక్కడ యజ్ఞ యాగాది క్రతువులు చేయాలనేటటువంటి సంకల్పంతో ఆ కాలంలో వీళ్ళంతా కూడా దేవాలయ నిర్మాణం, ఆ దేవాలయం దగ్గరలోనే వీళ్ళు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేవాళ్ళు. లేదంటే ఏదైనా వనము, అరణ్యం అంతా కూడా. ఇప్పుడు అక్కడే యజ్ఞం చేయాలంటే కూడా మనకు యజ్ఞ సామాగ్రి ఇదంతా అవసరం ఉంటుంది. వేదవాంగ్మయాన్ని అనుసరించైనా సరే మనం శిల్పం అవసరం ఉంటుంది అక్కడ. ఈ యజ్ఞకుండ నిర్మాణం అంతా కూడా శిల్పవేత్తలు వాళ్ళు శుల్భ సూత్రాలను అనుసరించి చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఈ యజ్ఞకుండ నిర్మాణం అనేది కూడా శిల్పశాస్త్రజ్ఞులు చేయాలి. సృక్కు, శృవము, అక్కడ అవసరమయ్యేటటువంటి దర్భ కోసుకునేటటువంటి కొడవలితో సహా ప్రతి ఒక్క పాత్ర నిర్మాణం అంతా కూడా శిల్పాచార్యుల నుంచే రావాలి. కాబట్టి శిల్పవేత్తలు ఆ కాలంలో వేదము చదివి వేద సంబంధమైనటువంటి పద్ధతిలో, వైదిక పద్ధతిలో పాత్ర నిర్మాణము, హోమగుండ నిర్మాణం, ఇవన్నీ కూడా ఏ హోమానికి ఎంత విస్తారం ఉండాలి, హోమగుండము ఎంత పొడవు శృక్షువాలు ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు శిల్పాచారులు చాలా చక్కగా నిర్మాణం చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి అమోఘమైన తెలివి, చాలా గొప్ప తెలివిమంతులు. ఈ రోజున సనాతన హైందవ ధర్మం అనేటువంటిది నిలిచి ఉంది, భారతదేశము జగద్గురు స్థానంలో ఉంది అంటే దానికంత కారణము ఆ కాలంలో ఉండేటటువంటి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ చేస్తూ ఉండేటటువంటి శిల్పాచారుల గొప్ప ఘనత అనమాట. దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అంటే, భారతదేశము ప్రశాంతమైనటువంటి సుఖ సంపదలతో ఉంటుంది అంటే దానికి ఇక్కడ ఉండేటటువంటి ఆధ్యాత్మికతయే కారణం. ఇక్కడ ఉండేటటువంటి తపో సంపన్నత అంటే ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళు ఆచరించేటటువంటి విధానం, దేవాలయ వ్యవస్థ కావచ్చు, ఆధ్యాత్మిక బోధనలు కావచ్చు, ఇవన్నీ కూడా శాంతి సౌభాగ్యాన్ని అంతా కూడా కలిగిస్తున్నాయి. మిగతా దేశాల్లో చూడండి, వాళ్ళ మత ప్రాతిపదికన వాళ్ళంతా యుద్ధాలు సాగిస్తున్నటువంటి సిద్ధాంతాలు అక్కడ ఉన్నాయి. ఒకే సిద్ధాంతాన్ని అందరూ పాటించినా వేరే వేరే మతాల్లో వాళ్ళంతా కూడా యుద్ధాలు చేసుకుంటున్నారు. కానీ మన భారతదేశం ఇప్పటి వరకు కూడా ఎలాంటి, అందరూ కూడా బొట్టు పెట్టుకునే వాళ్ళు, అందరూ ధోతి ధారణ, పంచ, చీర, వస్త్రం ఇవన్నీ కట్టుకునే వాళ్ళు. ఇక్కడ సంస్కృతి అంతా కూడా, ఈ సంస్కృతి అంతా కూడా ఈ శిల్పశాస్త్ర ఆధారంగానే ఉండింది. నాగరికత అనేటటువంటిది ఏదైతుందో అది శిల్పశాస్త్రం మీదనే ఆధారపడి, ఎందుకంటే వాళ్ళు కాబట్టి తద్వారా మన సనాతన హైందవ భారతీయులంతా కూడా ఈ శిల్ప విధానాన్ని అనుసరించే నాగరికత నేర్చుకోవటం, వీళ్ళంతా కూడా అనుసరించటం, తద్వారా సమాజంలో, సమసమాజంలో శాంతి సౌభ్రాతృత్వం అనేటటువంటిది ఏదైతుందో అది వీళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి ప్రశాంతంగా సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి ఈ శిల్పము, శిల్పశాస్త్రము, శిల్పవేత్తలు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి అన్నమాట. కాబట్టి మన సనాతన హైందవ ధర్మంలో శిల్పశాస్త్రానికి, శిల్పాచారులకు చాలా గొప్ప ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. అలానే స్వామి, తప్పకుండా మరింత సమాచారం